అందరికీ నమస్కారం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ఆదేశం మేరకు కొన్నైతే వారు ఫిజికల్గా ఉండి ఎక్కడ ఏ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం రావారో వారే నిర్ణయించి కొంతమంది పిరమిడ్ మాస్టర్స్కి ఆ బాధ్యతను అప్పగించారు అని మనందరికీ తెలుసు. అలా ఎన్నో పిరమిడ్ ధ్యాన ఆశ్రమాలు వచ్చాయి మిత్రులారా మనకి. ఖమ్మంలో కాస్మిక్ వ్యాలీ అనేది ఒక ప్రత్యేకమైన పిరమిడ్ ధ్యాన ఆశ్రమం అని మనందరికీ తెలుసు. సో ఈరోజు కాస్మిక్ వ్యాలీ స్పెషల్ ఎపిసోడ్లో కాస్మిక్ వ్యాలీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు కాస్మిక్ వ్యాలీ ప్రత్యేకత ఏంటి, కాస్మిక్ వ్యాలీలో ఏమేం జరుగుతున్నాయి, అసలు కాస్మిక్ వ్యాలీ అనే పేరు ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మనం అక్కడ సాధన చేసిన వాళ్ళ అనుభవాలు ఏంటివి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. దీనికి పిరమిడ్ మాస్టర్ వారు పిరమిడ్ మాస్టర్గా చేరక ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని పిరమిడ్ మాస్టర్గా వచ్చిన వెంటనే వారు ఎన్నో సేత్ విజ్ఞానం కార్యక్రమాలు అటెండ్ చేయడంతో పాటుగా కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వారి బాధ్యతలు అందిస్తూ అక్కడ ఎన్నో నిర్మాణాలు చేసిన కృష్ణారావు గారితో మనం ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. వండర్ఫుల్ సార్. సార్ మీ గురించి చెప్పండి సార్. నా పేరు కృష్ణారావు, నేటివ్ వైజాగ్ నుంచి. కార్గిల్ వార్ వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశాను. కార్గిల్ వార్ తర్వాత రిటైర్మెంట్ తీసుకొని వేరియస్ జాబ్స్ అన్నీ చేస్తుండేవాడిని. సో లాక్డౌన్ వరకు వేరే వేరే సంస్థలన్నీ తిరిగాను, చాలా సంస్థలు. ఆధ్యాత్మిక సంస్థలు. మెడిటేషన్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, కానీ దొరికిన సంస్థ ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలా సంస్థలు తిరిగాను. ఈవెన్ హిప్నాటిజం ఏంటి, ఎన్ఎల్పి ఏంటి, వేరియస్ ఈవెన్ రైకి, ఇలాంటివన్నీ కూడా చేశాను. ఏది దొరుకుతుంది ఏదో చేయాలి, ఏం చేయాలో ఎగ్జాక్ట్ దారి తెలియదు. సో అన్నీ చేస్తుంటే లాక్డౌన్ తర్వాత ఇంకా జాబ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు అప్పుడు సరిగ్గా పిఎస్ఎస్ఎం పరిచయం అయింది. ఎలా సార్? సో లైట్ రామాచారి గారిది ఒక వీడియో వచ్చింది, అంటే స్క్రోల్ చేస్తున్నప్పుడే వీడియో ఒకటి వచ్చింది. సో ఆయన ఎక్కడో బస్సులో వెళ్తుంటే అక్కడ పెద్ద గొడవ అవుతుందని, ఆయన బస్సులో ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిందని చూస్తే పైన ఏదో బ్లాక్ క్లౌడ్ ఉందని, ఆ క్లౌడ్ని నేను క్లియర్ చేయగానే అక్కడ గొడవ కూడా క్లియర్ అయిపోయిందని, ఇదంతా ఏదో వింతగా అనిపించింది. బట్ ఒక ఇంట్రెస్ట్ కూడా. ఏ రోజు ఎప్పుడు వీడియో ఎప్పుడు పెట్టారో డేట్ అయితే చూడలేగా, నాకు చూసింది నేను ఈ కరోనా టైంలోనే చూసాను. కరోనా విజృంభించే టైంలోనే స్క్రోల్ చేస్తుంటే కనబడింది. రైట్. ఓకే. అప్పుడు నేను విజయవాడలో టెలిమెడిసిన్ ప్రాజెక్ట్కి హెడ్గా ఉండేవాడిని ఆంధ్రాకి. సో ఎక్కడి నుంచి హైదరాబాద్ రావటం, వీక్ డేస్ అక్కడ వర్క్ చేయటం, ఈ బస్సులో తిరుగుతూ ఉండేవాడిని. దానికి మా అమ్మాయి అబ్జెక్ట్ చేసింది అనమాట. మీకు రాకపోవచ్చు, నేను మెడిటేటరీని, నాకేం కాదు అని నేను తిరుగుతూ ఉంటే, మీకేమి రాకపోవచ్చు బట్ ఇంటికి క్యారీ చేస్తారు కదా మీ బాడీ ద్వారా, మీ బట్టల ద్వారా, వద్దులేండి ఇంకా అవసరం లేదు, మీ పెన్షన్ వస్తుంది కదా, జాబ్ ఎందుకులేండి అంది. సో ఇంట్లో కూర్చునేసరికి పిఎస్ఎస్ఎం ఏదో నేను అప్పటి వరకు తిరిగిన సంస్థలన్నీ గురువుగారు చెప్పిందే వినాలి, వారు చెప్పిన బుక్సే చదవాలి, లిమిటెడ్ నాలెడ్జ్. కానీ మంచివే సంస్థలు, దేని మీద కంప్లైంట్ లేదు, కానీ బట్ ఆ నాలెడ్జ్ నాకు సరిపోలేదు. అప్పుడు ఈ పిఎస్ఎస్ఎం వచ్చేసరికి ఇంక ఇంట్లో కూర్చున్నాను. రోజు మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఏదో క్లాసులు విపరీతమైన నూతులోంచి కప్పేమో నూతులోంచి సముద్రంలో పడినట్టు అయిందనమాట. కంటిన్యూస్ గా మీరు జూమ్ సెషన్స్, మెడిటేషన్ బిగిన్ చేశారా? మెడిటేషన్ ఎప్పటి నుంచో చేశాను, ఇది వచ్చేసరికి స్టార్ట్ చేశాను, ఇంకా డీపర్ గా చేశారు. రైట్. మొత్తం మీద ఒక వీడియో మిమ్మల్ని, అంటే పిఎంసిలో వచ్చిన వీడియోనే మీకు ధ్యానాన్ని పరిచయం చేసింది అనేది మీ పిఎస్ఎస్ఎం ని పిఎంసి ద్వారా పరిచయం చేయడం జరిగింది. వండర్ఫుల్ సార్. ఇలా మీరు జర్నీలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎంతో జర్నీ సాగుతున్నప్పుడు మీరు కాస్మిక్ వ్యాలీకి ఎప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారు? పిఎస్ఎస్ఎం రాగానే బాలకృష్ణ గారి చేతిలో పడ్డాను. ఆ వీడియో ద్వారా వారిని కాంటాక్ట్ చేశారు? వారిని కాంటాక్ట్ చేయలేదు, నేను లైట్ వర్కర్స్ ఏదో చేస్తుంటే అక్కడ సారే నన్ను కాంటాక్ట్ చేశారు. సేత్ వర్క్ షాప్ ఒకటి ఆర్గనైజ్ చేయబోతున్నాము, మీరు దాన్ని టేకప్ చేయాలి అని. సేత్ మాస్టర్ ఎవరో తెలియదు, నాకు ఏం తెలియదు. ఎక్కడ ఆర్గనైజ్ చేయమన్నారు? జూమ్ లో. అంతా జూమ్ లో కదా, నేను అప్పటికి పిఎస్ఎం లో రాకముందు నుంచి నేను జూమ్ ఆపరేట్ చేసేవాడిని. ఓకే. అది నేను అన్ని చేస్తుంటే అది చూసినట్టున్నారు, ఏమో ఏం చూసారో మరి నాలోను.
వస్తూనే అసలు సేతు మాస్టర్ అంటే ఏంటో తెలీదు, సేతు విజ్ఞానం అంటే ఏంటో తెలీదు. వస్తూనే సేతు వర్క్షాప్ ఆర్గనైజ్ చేయాలన్నారు జూమ్‌లోనే. అంటే మీరు డైరెక్ట్ సర్వీస్‌లోనే దిగారు. యెస్. ఓకే. సేతు విజ్ఞానం జూమ్‌లో ఆర్గనైజ్ చేశారా? ఆర్గనైజ్ హ్మ్. చేశానండి. సో, అప్పుడే పత్రి గారు సార్‌కి కూడా నాకు పరిచయం చేశారన్నమాట ఆన్‌లైన్‌లోను. వచ్చి జస్ట్ 2 మంత్సే అయింది. బట్ మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ లాగా అన్నీ అర్థం చేసుకొని హ్యాండిల్ చేయగలుగుతున్నాడు అన్నీని అని పరిచయం చేశారు పత్రి ఓకే. సార్‌కి. పత్రి సార్‌ని ఫస్ట్ ఆన్‌లైన్‌లో కలిసారు. ఆన్‌లైన్‌లో ఫస్ట్ కలిసాను. అప్పటి వరకు హ్మ్. తెలీదు. ఏ పిరమిడ్‌కి వెళ్ళలేదు కూడా అప్పటి వరకును. ఓకే. తర్వాత కడతాల్ పిరమిడ్‌కి ఫస్ట్ విజిట్ చేశాను నేను. హ్మ్. సార్ అక్కడున్నారు రమ్మంటేను. సార్‌ని కలవడానికి అక్కడికెళ్ళి కలిసా. ఓకే. తర్వాత ఇంకా హిందీ వచ్చి నేను ఎయిర్ ఫోర్స్‌లో చేసొచ్చాను కదా! హిందీ బాగా వచ్చని జేటీడీపీ అని హిందీలో చేయాలని బాలకృష్ణ సార్ నాకు హిందీకి పంపించారు. హ్మ్. సో, జూమ్‌లోనే కదా! ఎక్కడైనా ఇగ అన్నీ అక్కడ చేసేవాళ్ళని. ఒక్కొక్క బ్యాచ్‌కి 21 డేస్ కోర్స్‌లో పెట్టి హిందీలో అందరిని ఇంట్రొడ్యూస్ చేసి పీఎంసీకి హిందీకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం. ఓకే. ఒక్కొక్క బ్యాచ్‌కి 2000, 3000 పీపుల్ అలా హ్మ్. వచ్చేవారన్నమాట. జూమ్‌లోనే. జూమ్‌లోనే. 21 డేస్ తర్వాత పీఎంసీ హిందీకి అందరిని సబ్స్క్రిప్షన్ తీసుకోమని అక్కడికి జాయిన్ చేసేవాళ్ళం అందరిని. అన్నీ మీరు దగ్గరుండి ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజ్ చేశాను. రైట్. ఇంత జర్నీ చేస్తున్నప్పుడు మరి కాస్మిక్ వ్యాలీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇప్పుడు సర్వీస్ చేయడము, విజిట్ చేయడం కాదు. డైరెక్టర్ ఫౌండేషన్‌లోనే డైరెక్ట్‌గా చేరడం జరిగింది కదా సార్? అంటే ఆ టైంలోనే అందరూ ఎక్కడికైనా వెళ్దాం అని చాలా జేటీడీపీ బ్యాచెస్ చాలా అయ్యాయి. సో, బయట ఎక్కడన్నా కలుద్దాం ఆఫ్‌లైన్ అంటే క్యాంప్ లాగా చేసుకుందాం అన్నారు అంతా. అందరూ అడిగితేను అలాగ కాదు కాస్మిక్ వ్యాలీ బావుంటది. సౌత్‌లో ఈ రిషికేష్ అది అంటే అందరూ చూసిందే కదా! రిషికేష్, అత్తమాట అదేనా కొత్తగా ఉంటది మన పీఎస్ సిస్టమ్‌లో. కాస్మిక్ వ్యాలీకి వెళ్దాం అని ఒక 60 మందిని అన్ని స్టేట్స్ నుంచి తీసుకొని రావడం జరిగింది. సో, స్పిరిచువల్ రి రిట్రీట్ లాగా రిట్రీట్ చేశారు. ఆ! ఎప్పుడు సార్? 3 ఏ డేస్‌కి ఇయర్‌లో? 2021లో. హ్మ్. ఓకే. సో, హ్మ్. రాగానే అందరూ 60 మంది వరకు వచ్చాం. ఎక్కడ అకామిడేషన్ లేదు. ఉన్నవే 3 రూమ్స్ ఉన్నాయి అక్కడ. అందరూ అప్పుడు ఆ! 2021లో. హ్మ్. పిరమిడ్‌లో పడుకునేవాళ్ళు లేకపోతే చెట్ల కింద అక్కడ మస్కిటో కొనుక్కొని వెళ్ళి అక్కడే అందరూ బయటే పడుకున్నాం. సో, ఆ తర్వాత అది అయిపోయింది. 3 డేస్ ప్రోగ్రామ్ అయిపోయింది. తర్వాత అక్కడ మన 2012 శ్రీనివాస్ గారు అక్కడుండి ఇక్కడ ఉండడానికి ఏం లేదు. మీరు ఎంతగా ఆర్గనైజ్ చేస్తున్నారు జేటీడీపీ చాలా మంచి పని చేస్తున్నారు నార్త్‌లోను. పత్రి సారు అందరూ సీనియర్ మాస్టర్లు అందరూ చాలా తిరిగారు నార్త్‌లో అంతాను. కానీ ఇంతమంది ఎట్ ఎ టైమ్ రావడం అదంతా చాలా బావుంది. మరి డార్మిటరీ ఒకటి కట్టొచ్చు కదా! ఇంత మంచి ప్లేస్ కదా! అన్నారు. హుహు. మీకే చెప్పారా ఆ విషయం? ఆయన నాతో డిస్కస్ చేశారు. కట్టొచ్చంటే ఏమో సార్ మరి మేము ఇంతవరకు ఎవరిని డొనేషన్స్ అవి అడగలేదు. ఆన్‌లైన్‌లోనే కదా! ఎంతవుతది బడ్జెట్ అంటే అరౌండ్ 15-20 లాక్స్ అవ్వచ్చు అన్నారు. సో, 15-20 లాక్స్ అయితే పర్వాలేదు ఇంతవరకు ఎవరిని అడగలేదు కాబట్టి ఇస్తారు. ఉన్నారు అందరూ ఉన్నోళ్ళున్నారు. ఇస్తారు అందరూ వాలంటీర్‌గా ఇస్తారని చెప్పి అందరిని అనౌన్స్ చేయగానే అందరూ చక్కగా ఇచ్చారు. హ్మ్. 13,000 తీసుకొని 15 డేస్ ఇన్ ఎ ఇయర్ ఉండొచ్చు. వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు ఉండొచ్చు అన్నట్టుగా అనౌన్స్ చేసాము. హ్మ్. అంతా ఇచ్చారు. కానీ ఇక్కడ కట్టడానికి ఎవరుంటారు? అంటే నేను హైదరాబాద్ నుంచి కదా! ఒక షెడ్‌లాగా ఏద్దాం అనుకున్నాం ముందు. మీరు హైదరాబాద్‌లో ఉండేవారా? ఉండేవాడిని హ్మ్. అప్పటికే షిఫ్ట్ అయ్యాను. సో, ఒక షెడ్‌లాగా ఏద్దాం అనుకున్నా. ఓ 2, 3 మంత్స్ అయిపోతది షెడ్డే కదా! అని ఇంట్లో మా మిసెస్ చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ధ్యానం చేస్తే ఆర్కిటోరియన్స్ కనెక్ట్ అయ్యారు. హ్మ్. ఆర్కిటోరియన్స్ కనెక్ట్ అయ్యి ఇలాంటి డార్మిటరీ ఎల్స్‌వేర్ ఎర్త్ మీద చాలా చోట్ల కడదామని చూసాము. కానీ పిల్ల పుట్టకముందే అబార్షన్ అయిపోతుంది. ఇక్కడ హుహు. నీకు ఒక ప్యూర్ హార్ట్‌తో ఉన్నట్టు కనిపిస్తుంది మాకు. హ్మ్. అది మీరు ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచి మంచి ఆపర్చునిటీస్ రావచ్చు. బట్ ఇది కంప్లీట్ అయ్యే వరకు గ్రౌండ్ వదిలి ఎళ్ళిపోవద్దు. అచ్చా! ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమొచ్చినా మేము చూసుకుంటాం. నువ్వేమి చేయవసరం లేదు. బట్ అక్కడ నిలబడు అన్నారు. ఇన్‌స్ట్రుమెంట్ లాగా ఉండమని చెప్పారు. ఉండమన్నారు అక్కడ. సో, సరెండర్ అయిపోయి నేనున్నాను. సో, షెడ్ అనుకున్న దానికి అక్కడ లార్డ్ అడామా అని ఇన్నర్ ఎర్త్ మాస్టర్ ఉన్నారు. ఆయన కనెక్ట్ అయ్యాడు. ఇన్నర్ ఎర్త్ మాస్టర్. ఇన్నర్ ఎర్త్. అవును. హ్మ్. మాస్టర్ ఉన్నారా? ఉన్నారు అక్కడ. హ్మ్. ఆయన కనెక్ట్ అయ్యారు. ఓకే. ఎక్కడో మౌంట్ సస్తా నుంచి ఎర్త్‌లోకెళ్ళి హ్మ్. ఆయన ఇక్కడ కాస్మిక్ వ్యాలీలో బయటకొస్తుంటాడనమాట. హ్మ్. సో, ఆయన కనెక్ట్ అయ్యి నువ్వు ప్రతి రూపాయికి అకౌంట్ రాయి. నువ్వు హ్మ్. డబ్బుల కోసం ఎక్కడికెళ్ళవసరం లేదు. నీకు ఓకే. ఫండ్ వస్తూనే ఉంటది. సిన్సియర్‌గా ఇది కంప్లీట్ చెయ్యన్నారు. ఓకే. ఇక్కడికి పీఎంసీ ఆఫీస్‌కొచ్చే ప్రతిసారికి ఇలా అంటున్నారు. ఏం చేద్దామని అడుగుదామని వస్తే, రాగానే ఆనంద్ కృష్ణారావుకి ప్లేట్ పెట్టు. లంచ్ టైమ్ అయింది. సాయి కుమార్ రెడ్డి ఎళ్లి కృష్ణారావు వచ్చాడు సార్ మిమ్మల్ని కలవడానికి అని చెప్తే, అప్పటి వరకు నేను డైరెక్ట్‌గా 1, 2 సార్లు కడతాల్లో కలిసాను అంతే. రాగానే రా కృష్ణారావు అని చెప్పి కూర్చోమన్నారు. పీఎంసీ ఆఫీస్‌లో ఎండీ రూమ్‌లో కూర్చోమని ఆనంద్ ప్లేట్ పెట్టు. బాలకృష్ణ కొంచెం చూడు అన్ని పెట్టు అన్నారు. సారు నేను ఇద్దరే టేబుల్ మీద కూర్చున్నాం. అంతా ఆనంద్, బాలకృష్ణ సారు అందరూ నించొనున్నారు. మా ఇద్దరికి ఫుడ్ పెట్టారు.
పెట్టిన తర్వాత అంతే. ఇంకేమి దాని గురించి ఏం మాట్లాడలేదు సార్. బయటకొచ్చిన తర్వాత సాయి కృష్ణ ఈయన అందరూ చెప్పారన్నమాట. సార్ అన్నం పెట్టారు అంటే దాంతోటి నీకు ఎనర్జీ ఇచ్చారు. నువ్వు వచ్చిన పని కంప్లీట్ చేసుకో సక్సెస్‌ఫుల్‌గా. మీరేం చెప్పలేదు సార్‌కి? ఇంకేం మాట్లాడడం కూడా ఏం జరగలేదు. లేదు. నాకు ఓకే అన్నట్టు నాకు అనిపిస్తుంది లోపల అంతా ఆయన మీకు ఇచ్చినట్టు. మీకు ఈ మెసేజ్ అయితే వచ్చింది. మెసేజ్ అయితే వస్తుంది లోపల. మీది విన్నారు, అవును. తెలుసుకున్నారు. యెస్. మీరేం చెప్పాలనుకున్నారో సార్‌కి అర్థమైపోయింది. అర్థమైపోయింది. అప్పుడు ఎళ్ళా డార్మిటరీ మొదలుపెట్టా. 2021 ఎండింగ్‌లో. సార్ వచ్చి ఫౌండేషన్ స్టోన్‌కి సార్ వచ్చారు. హ్మ్. అప్పుడు అడిగా, సార్ దీని కంప్లీషన్ ఓపెనింగ్ డేట్ ఇవ్వండి సార్ అన్న. ఫౌండేషన్ స్టోన్‌కి. హ్మ్. ఒకసారి పైనుంచి కింద వరకు చూసారు. ఏంటి ఇలాగ గోల్ అడుగుతున్నాడు సెట్ అనుకున్నారు. చేసేసారు. ఆ. అదే చూసి వెళ్ళిపోయారు ఏం చెప్పకుండానే. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పిలిచారు మళ్ళా. పిలిచి పరిగెత్తుగా వెళ్ళాను నేను. వెళ్తే ఉగాదికి అక్కడ రాజమండ్రి వెళ్తాం కదా పేరవరం. అక్కడ 3 డేస్ ఉంటాను. అటు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఉంటాను. అయిపోద్దా అన్నారు. అయిపోద్ది సార్, మీరు డేట్ ఇచ్చారు కదా అయిపోద్ది ఎప్పుడు సార్. అది? 2021లో మీకు ఫౌండేషన్ స్టోన్ పడింది. ఎస్, అప్పుడే జస్ట్ నెక్స్ట్ ఇయర్లోనే. నెక్స్ట్ ఇయర్ 2022 ఉగాది. ఉగాది నుంచి ఉగాది తర్వాత అన్నమాట. తర్వాత ఓకే. డేట్ ఇచ్చేసారు. డేట్ 1 ఇయర్. ఎస్ 1 ఇయర్ 1 ఇయర్లో అది కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఫ్లోర్ అంతాను. సార్ వచ్చడానికి ఓపెనింగ్కి మేము రెడీ చేసుకున్నాం కానీ సార్కి ఇంకా రావడానికి అవ్వక అది ఏం చేయాలి అది ఇంకా అలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయి 3 ఫ్లోర్స్ డార్మెటరీ. అది ఓకే. ఆడిటోరియన్స్ కనెక్ట్ అయ్యారు. ఆ డార్మెటరీలో పడుకున్నా కూడా మనకి హీలింగ్ అది అవుతుంది బాగా. ఓకే. అక్కడ ఆ షేప్స్ కూడా ఒక ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఎవరు లేరు. కానీ అది ఎంతో అంటే డిజైన్ అంతా మీకు ఇంట్యూటివ్ వచ్చిందే. డిజైన్ ఇంట్యూటివ్ వచ్చింది. మీరే డిజైన్ చేశారా? ఎస్ అంటే అక్కడ టోటల్ కన్స్ట్రక్షన్, తర్వాత ఫండ్ రైజింగ్, పర్చేసింగ్ ఎవ్రీథింగ్ మీరు ఒక్కరే చూసుకున్నారా? టీం ఉన్నారా? టీం ఎవరు లేరండి. సింగిల్ మ్యాన్ షోనా? సింగిల్ మ్యాన్ గా నాకు గైడెన్స్ కొంచెం దీప్తి మేడం ఇలా చేయబోతున్నాను అంటే ఎస్ గో హెడ్ అన్నారు. ఆవిడ సలహాలు తీసుకుంటుండేవాడిని. ఇక్కడ వీళ్ళకి సరోజమ్మ ఫౌండరు రఘురామ్ ప్రసాద్, వీళ్ళకి ఓకే నేను చేస్తున్నానని చెప్పేసి వాళ్ళ కన్సర్న్ కూడా తీసుకుని నేను ముందుకు వెళ్ళిపోతా ఉండేవాడిని. వాళ్ళు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రియల్లీ థ్యాంక్స్ టు దెమ్. అంత ఫ్రీ హ్యాండ్ తోటి నేను వర్క్ చేయగలిగాను అక్కడ. ఎన్ని డేస్ సార్ కంప్లీట్? 1 ఇయర్ లో 1.5 year లో మొత్తం 3 ఫ్లోర్స్ పైన ఒక మీటింగ్ హాల్ అన్ని రెడీ అయిపోయాను. విత్ బ్యూటిఫుల్ కలర్స్, బ్యూటిఫుల్ డిజైన్, అంత పగోడా షేప్ లో ఉంటది. అంతా మీకు ఆర్కిటోరియన్స్ ఇచ్చిన స్ట్రక్చరే మీరు వేసేసారు. ఎస్ అన్ని పార్ట్ బై పార్ట్ వచ్చేది, అంత ఒకసారి కూడా రాలేదు. పార్ట్ బై పార్ట్ అలా వచ్చేది. కలర్స్ ఏంటి అంటే ఒకటి చేస్తున్నా కొద్ది వచ్చారు. ఫండ్ కూడా ఈజీగా వచ్చిందా? ఈజీగా వచ్చిందండి. ఎట్లా వచ్చింది అంటారు? పిరమిడ్ మాస్టర్స్ ఒకళ్ళిద్దరు సీనియర్ మాస్టర్స్, అంటే సొసైటీలో ఉన్నవాళ్ళే, బయట నుంచి అక్కడి నుంచి కాదు, వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. చాలా కంఫర్టబుల్ గా. సో 2022 ఉగాది కల్లా అయిపోయింది. పత్రిజీ ఎప్పుడు ఇనాగ్రేషన్ చేశారు? పత్రి మేడం ఎగ్జాక్ట్ డేట్ అయితే నాకు గుర్తులేదు. పత్రి మేడం వచ్చారు. మేడం వచ్చారు, ఆవిడ ఇనాగ్రేషన్ చేశారు, అందరూ వచ్చారు. చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ డార్మెటరీ. సో ఇప్పుడు ఏంటి సార్ కాస్మిక్ వ్యాలీ అంటే? ఇప్పుడు పిరమిడ్ వ్యాలీ ఉంది, కడతాల్ కైలాసపురి ఉంది, ఓంకారేశ్వరపురి ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. జేతవానం అక్కడ ఉంది, తర్వాత వశిష్ఠ గౌతమి ఉంది. మరి ఇన్ని ఉండక ఈ కాస్మిక్ వ్యాలీలో మీరు అక్కడ సెలెక్ట్ చేయబడ్డం, మీరు ఆ ప్రాక్టీస్ చేయడం, దానివల్ల మీరు ఏం నేర్చుకున్నారు? మీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటివి సార్? ఫస్ట్ పిరమిడ్స్ గురించి పత్రి సార్ ఇంతలాగా ఎందుకు చెప్పారంటే, పిరమిడ్ విశిష్టత అందరికీ తెలిసిందే. ప్రతి పిరమిడ్లో ఎనర్జీ ఉంటుంది. మన భూమి మీద ఇండియాలోనే కాకుండా అంటారు ఎర్త్ మీద చాలా చోట్ల ఉన్నాయి. భూమి మీదే కాకుండా ఈవెన్ సముద్రంలో పిరమిడ్స్ ఉన్నాయి, మార్స్లో పిరమిడ్స్, గ్రహాల్లో కూడా పిరమిడ్స్ అన్ని చోట్ల ఉన్నాయి. సో అందుకే పత్రి సార్ దాన్ని పట్టుకున్నారు. ఏ పిరమిడ్లో ఉన్న ఎనర్జీ ఉంటుంది. అదే కడతాల గురించి అన్నారు, మహేశ్వర మహా పిరమిడ్. మొన్న ధ్యానమా చక్రం నుంచి చూడొచ్చు, మాస్గా సొసైటీలో లేని వాళ్ళు, నాన్ మెడిటేటర్స్ కూడా ఎంతోమంది వస్తారు అక్కడికి. అదొక బేసిక్ లెవెల్ అనమాట. సో అందరూ నాన్ మెడిటేటర్స్ కూడా వచ్చి అక్కడ ఫ్రీగా తిండి తిని వెళ్తారు. వాళ్ళందరూ వెజిటేరియన్స్గా మారవచ్చు, ధ్యానంలోకి వస్తారు. అది ఐఎమ్ షూర్ వచ్చిన అందు గురించి రోజు రోజుకి ఇంతలా ధ్యానాలు పెరుగుతున్నారు. అదొక ఎంట్రీ లెవెల్ లాగా అందరినీ అక్కడ వాళ్ళంతలా చేయగలరు కూడాను. వేరే వాళ్ళు ఎవరు ఎంతలా చేయలేరమ్మో కానీ. సో మన పిఎస్ఎస్ఎం గురించి ప్రతిసారి చెప్పారు. అందరూ అనుకునేది కేజీ టు పీజీ పిఎస్ఎస్ఎం అనేది. అన్ని లెవెల్స్ మాస్టర్స్ ఉంటారు. సో అన్ని లెవెల్స్ ఉన్న వాళ్ళు అన్ని లెవెల్స్ చెప్పడానికి కూడా ఉండాలి. ఏ లెవెల్కి ఆ లెవెల్ చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. సో టాప్ లెవెల్ యూనివర్సిటీలో చెప్పేవాళ్ళకి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ చెప్పేవాళ్ళు తక్కువని కాదు, చెప్పేవాళ్ళు అందరూ అది సేమ్ లెవెల్ మాస్టర్సే.
కానీ వినేవాళ్ళ గురించని వాళ్ళు తగ్గి ఆ లెవెల్ టీచింగ్స్ చెప్తారు. పీజీకి వెళ్ళేసరికి ఆ లెవెల్ టీచింగ్స్ అక్కడ రావాలి. ఒక్కొక్కరు ఎదగాలి. అదే అకాడమిక్‌లో అయితే ఈ క్లాస్ అయిపోయిందని మాస్ పాస్ చేసి నెక్స్ట్ క్లాస్ పంపిస్తారు. ఆ టీచర్ ఎంత ఇష్టపడినా కూడా పిల్లల్ని తల్లిదండ్రులు కూడా నువ్వు ఇంకో క్లాస్‌కెళ్ళాలి అని పంపిస్తారు. అది బాగుంది కదా అని అక్కడ ఉంచారు. కానీ అప్పుడు పిల్లలకు తెలీదు కాబట్టి. అంటే ప్రతిసారి మీరు సాధన తర్వాత నుండి ఆ వర్క్ చేసిన తర్వాత మీరు ఏ స్థాయికి ఎదిగానని మీకు అనిపించింది సార్? ఇప్పుడు మీరు చెప్పిన లెవెల్స్‌లో. నేను ఇంక ఆల్మోస్ట్ ఆత్మస్థితిలోనే ఉన్నాను. హ్మ్. కానీ అది ఇంకా ఎక్కువగా నేను ఇంకొక స్థితి దాటాలి అంటే నేను ఇప్పుడు చేస్తున్న బిజీ వర్క్ నుంచి కొంచెం రిలీవ్ అయ్యి అప్పుడు నా సాధన నేను కంప్లీట్ చేసుకోవాలి. కానీ ప్రస్తుతం ఇంకా సర్వీస్‌లోనే ఉన్నాను. అచ్చా! ఎందుకంటే ఓన్లీ సర్వీస్ వైపే ఎక్కువున్నారు. ఎక్కువ అదే ఉన్నాను. సాధన పెంచాలనేది ఇప్పుడు ఐడియా వచ్చింది. ఉన్నది సో, కానీ ఓవరాల్‌గా ఈ వర్క్ ద్వారా హ్మ్. మీరు ఇంత వర్క్ మీ ద్వారా చేపిచ్చబడింది గదా! యెస్. దానికి ఈ వర్క్ చేయడానికి ముందు, తర్వాతకి మీ పర్సనల్‌గా మీ జీవితంలో, ఫ్యామిలీ లైఫ్‌లో, మీ స్పిరిచ్యువల్ గ్రోత్‌లో యెస్. మీకేమి ట్రాన్స్‌ఫర్మేషన్స్ కనబడ్డాయి? స్పిరిచువల్ గ్రోత్ అయితే చాలా నాకు కనబడుతోంది. ఇంత విజ్డమ్ ఉండేది కాదు. నెక్స్ట్ చాలా స్పీడ్‌గా అన్ని పనులు మల్టిపుల్‌గా చేస్తా ఉండేవాడిని. ఎక్కువ పనులు ఈవెన్ సపోజ్ వస్తూనే సేతు వర్క్‌షాప్ అప్పజెప్పారు బాలకృష్ణ సార్. వచ్చేసరికి నాకు ఆ 5 డేస్ మా మిసెస్ మా అబ్బాయి బెంగుళూరులో పనిచేస్తున్నాడు. మా వైఫ్ ఏమో నేను బెంగుళూరు వెళ్ళొస్తానంది. సో, వెళ్తే నేను డ్రాప్ చేయనంటే వద్దొద్దు బస్ ఎక్కించేసేయండి నేను వెళ్ళిపోతానంది. ఆ 5 డేస్ తను లేదు. సో, ఇంట్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు బాలకృష్ణ గారు మొత్తం హోల్ డే నడుస్తది. సో, హోల్ డే నేను అలా సిస్టమ్ ముందు లేకపోతే క్లాస్‌లో ఉండి అన్ని మాట్లాడుతుంటే అన్ని చేస్తుంటే ఆళ్ళకి డిస్టర్బెన్స్. సో, ఆ డిస్టర్బెన్స్ లేకుండా ముందు వైఫ్‌ని పంపించేశారు. ఫ్యామిలీ లైఫ్ కూడా అడ్డుపడకుండా స్పిరిచ్యువల్ వర్క్ పడకుండా చేసినప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఈజీ అయితుంది. యెస్. పక్కా. ఈవెన్ నేను ఓకే. రైట్. అబండెన్స్‌లో ఉన్నాను. అది కూడా ఈ లైఫ్‌లోకి వచ్చేసరికి నాకు అది కూడా బాగా కలిగింది. హ్మ్. ప్లస్ ఆ చేతి వర్క్‌షాప్ చేస్తున్న 5 డేస్ నాకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉండింది. హ్మ్. మార్నింగ్ వర్క్‌షాప్ అటెండ్ చేసేటప్పుడు. ఆ! ఎందుకంటే దానికి లాస్ట్‌లో అదే అడిగాననమాట బాలకృష్ణ సార్‌ని. లాస్ట్ కంప్లీట్ అయిపోగానే బ్యాక్ పెయిన్ క్లియర్ అయిపోయింది. ఓకే. "ఏం సార్ ఇది నా ఎక్స్‌పీరియన్స్ ఇది అయ్యింది సార్" అంటే, "సో, నేను చెయ్యాలి, నేనే చెయ్యాలి అని మీరు గట్టిగా పట్టుకున్నారు. అంత బరువును మీరు మోసారు కాబట్టి ఆ బరువు స్పైన్ మీద పడింది. అందుకు మీకు నడుము నొప్పి వచ్చింది" అని ఆయన చెప్పారన్నమాట. హ్మ్. రియల్‌గా మెడిసిన్ వాడలేదు, ఏం వాడలేదు. హ్మ్. వర్క్‌షాప్ అవ్వగానే ఫస్ట్ టైమ్ తగ్గిపోయింది. వచ్చాను. యెస్ ఐ హావ్ టు సక్సెస్ చేసి చూపించాలి సార్‌కి. నా మీద ఎంతో నమ్మకంగా ఇంత వర్క్‌షాప్ ఇచ్చారు అని. సో, హ్మ్. అవన్నీ ఇప్పుడు అలాంటివన్నీ చాలా తెలుసుకున్నాను. ఇప్పుడు ఫిజికల్‌గా మీకెప్పుడు లేదా అలాంటి పెయిన్? లేదు బ్యాక్ పెయిన్ లేదండి. కానీ అప్పుడే వచ్చింది, అప్పుడే తగ్గిపోయింది. అప్పుడే తగ్గిపోయింది. ఇది మీలో వచ్చిన ఒక గ్రేటెడ్ యెస్. ట్రాన్స్‌ఫర్మేషనే. యెస్. ఫ్యామిలీ లైఫ్ కూడా అడ్డు లేకుండా స్పిరిచ్యువల్ గ్రోత్‌కి కావాల్సింది అందించబడ్డది. సో, అందించబడింది. అట్లా అలాంటి ఇంకా ఇప్పుడు అటెండ్ చేయడం వల్ల వచ్చింది. అవును. తర్వాత కాస్మిక్ వ్యాలీ బాధ్యత తీసుకొని ఒక 1 ఇయర్, యెస్. 1 ఇయర్ మీరు ఎన్ని రోజులు స్పెండ్ చేశారు సార్ అక్కడ? వెళ్ళినప్పుడల్లా ఎన్ని రోజులు ఉండేవారు? నెలంతా అక్కడే ఉంటాను. టోటల్ నేను అక్కడే ఉంటాను. నెలలో ఒకసారి ఇంటికొచ్చి 2, 3 డేస్ సో, రావడమే ఒకసారి వస్తారు నెలకు. అంతే. ఉండడమే అక్కడ ఎక్కువ. అక్కడే ఉంటానండి. సో, మరి పర్మనెంట్ అక్కడ ఉండి ఇప్పుడు చూడండి డైరెక్ట్ యాక్చువల్‌గా ఆశ్రమ ధర్మం అనేది ఎప్పుడొస్తుంది? ఎంతో సాధన చేసి యెస్. అంత అయినంక వస్తుంది. మీరు డైరెక్ట్ ఆశ్రమ ధర్మంలో కాదు బాధ్యత కూడా తీసుకున్నారు అక్కడ. రాసితే వచ్చేయండి మరి ఆటోమేటిక్‌గా చేస్తా ఉంటే హ్మ్. వచ్చాయన్నమాట. అది కూడా అలాగే కనిపించింది. నేను అనుకోలేదు అక్కడ ట్రస్టీని అవుతానని ఏది అనుకోలేదు. హ్మ్. ఎలా వచ్చింది అలా ఆఫర్ మరి? సరోజమ్మని ఆడిట్ ఆఫీస్‌కి తీసుకెళ్ళాలి. అటు రఘురామ్ ప్రసాద్ గారు బిజీగా ఉండి నన్ను తీసుకురమ్మన్నారు సిటీకి. మేమిద్దరం వెళ్ళేసరికి వాళ్ళ మదర్ కూడా ఒక ట్రస్టీ సరోజమ్మ వాళ్ళ మదరు. హ్మ్. ఆమె చనిపోయారు. కానీ 2 ఇయర్స్ అయింది రిప్లేస్‌మెంట్ జరగలేదు. హుహు. సో, అప్పుడు ఆడిట్ అబ్జెక్షన్ వస్తుందని ఆ ఆడిటర్ ఏమో లేదు ఎవరినైనా మార్చాలి అంటే ఇంకెవరు అన్నీ కృష్ణరావు 2 సంవత్సరాల నుంచి ఇక్కడే అన్నీ చేస్తున్నాడు. టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన అన్నీ చేస్తున్నాడు. సో, ఆయన తీసుకుందాం ఇక్కడే ఉన్నాడు కదా! సంతకం పెట్టేస్తాడని. ఆ ఓకే. విధంగా కల్పించబడిందనమాట నా సో, అది ఆపర్చునిటీ. అంటే వర్క్‌కి బాధ్యత అనేది తోడైంది అంతే. యెస్. సో, మీరు చాలామంది ఒక పాత్ర, ఒక బాధ్యత వచ్చినంక వర్క్ చేస్తారు. మీరు వర్క్ లేదు చేసిన తర్వాత చేస్తూనే అలా వచ్చేయండంతా. రాబడ్డది. యెస్. రైట్. ఇప్పుడు మీరు నెలలో అంటే 1 మంత్‌లో ఎక్కువ సమయం అక్కడే ఉండేవారు. అవునండి. ఇంటికి ఎప్పుడో వచ్చేవారు. 2 డేస్ అంతే. అక్కడ మీ అనుభవాలు ఏంటి సార్? వర్క్ చేసేటప్పుడు వర్క్ నడిపించబడ్డది ఓకే. అవును. మీకింకా ఎలా అంటే మీ ధ్యానంలో గాని, మీ సాధనలో గాని, వర్క్ చేస్తున్నప్పుడు గాని ఏమేమి చూశారు? ఏం తెలుసుకున్నారు? పత్రిజీ గురించి ఏం అర్థమైంది? పిఎస్ఎస్ఎం గురించి ఏం అర్థమైంది? అసలు కాస్మిక్ వాల్యూ ప్రత్యేకత మీకు ఏం అర్థమైంది అక్కడ? యెస్. సో, పత్రిజీ గురించి అర్థం చేసుకోవాలంటే ఎందుకంటే నేను మిగతా సంస్థలు కూడా నేను తిరిగొచ్చాను ఇక్కడికి.
సో అక్కడ అందరూ సెంట్రల్ అంటే గురువే అంతాను. గురువు ఏది చెప్తే అదే చేయాలి. గురువు కూడా నేను నిన్ను తీసుకెళ్తాను దేవుడికి, దేవుడి దగ్గరికి నేను తీసుకెళ్తాను అన్నట్టు ఉంటుంది. గురువు అనేవాడు మనకు కూడా ఇందులో హిందూయిజంలో కూడా అదే అంటారు. గురువు అనేవాడు దైవానికి మనకి మధ్యలో ఉన్న సారథి. కానీ పత్రి సార్ ఎప్పుడు అది అనలేదు. అత్పో దీపోభవ అంటారు. నీకు దారి చూపించాను, నీ దీపం నువ్వే వెలిగించుకోవాలి అని పత్రి సార్ అంటారు. రియలీ ఐ లైక్ ఇట్. ఎవరు ఏ సేవియర్ ఎవరు రారు. అన్ని మతాల్లో మతంలోనే ఉంచుకోవడం కోసం ముస్లిమ్స్ ప్రవక్త మళ్ళా వస్తాడు అంటారు, జీసస్ మళ్ళీ వస్తాడని క్రిస్టియన్స్ అంటారు. మనకి హిందూయిజంలో కూడా కల్కి భగవాన్ వస్తాడు, అందరినీ కాపాడుతాడు అంటారు. ఎవరు రారు. పత్రి సార్ ఏమో మన దీపం మనమే వెలిగించి అప్పో దీపో భవ అని అందుకే చెప్తారు. ఇప్పుడు మీరు అక్కడ ప్రాక్టికల్ గా వర్క్ చేస్తూ మీకు తెలుసుకున్నారు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఎసెన్షన్ అంటారు అందరూ. ఇప్పుడు బాగా అందరి నోళ్ళు అదే అంటుంది. సో ఆ ఎసెన్షన్ అంటే ఈ బొందితోటే అందరూ ఇదివరకు గురువులందరూ చనిపోతే బాడీ వెకేట్ చేస్తే అప్పుడు గురువుగారు మోక్షం పొందారు అని చెప్పేవారు. ఇప్పుడు ముక్తి మోక్షం అనేది ఈ బాడీతోటే మనం సంపాదించవచ్చు. అది ఇప్పుడు ఈ 1 year జర్నీలో ముక్తి మోక్షం సంపాదించాను అని మీకు మీరు తెలుసుకున్నారా? లేదు, అది ఇంకా లేదు. బట్ కర్మ సైకిల్ నుంచి నేను అవుట్ అని నేనైతే తెలుసుకున్నాను. అదే మనకు అర్థమైందే ఫైనల్ గా సార్. సో కర్మ సైకిల్ నుంచి బయటపడ్డారు మీరు. ఐఎమ్ నాట్ ఇన్ దట్ సైకిల్. అంత పెద్ద బాధ్యత ఎందుకు ఇవ్వబడ్డదని మీకు ఏం అర్థమైంది దాని వల్ల? ఏం లేదు, నేను చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ డార్మెటరీ ఇచ్చారు. డార్మెటరీ వర్క్ సక్సెస్ఫుల్ గా అయింది. వచ్చి పిఎంసీలో మార్కెటింగ్ హెడ్ గా జాయిన్ అయ్యాను. మళ్ళీ నాకు అక్కడికే కాల్ వస్తుంది కాస్మిక్ వ్యాలీ నుంచే. సో ఇక్కడ రిజైన్ చేసి మళ్ళీ కాస్మిక్ వ్యాలీకి వెళ్ళిపోయాను. ఓకే. అప్పటికి బాలకృష్ణ గారు అన్నారు, ఇక్కడ నీకు ఉంటే చాలా ఎక్స్పోజర్ ఉంటుంది ఇంటర్నేషనల్గా అంతాను, చేయగలవు, నీకు సర్కిల్ కూడా బాగుంది, చేయగలవు, ఉండు, అక్కడికి ఏమైనా వర్క్ ఉంటే అది కూడా చేసుకో, వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ వెళ్ళి అన్నారు. నాకు అలా 2 పడవలు అన్నట్టుగా అనిపించింది. నాకు ఏదో ఒకటి ఫుల్ఫిల్గా చెయ్యాలి అని అక్కడికే వెళ్ళిపోయాను. ఇంకా సార్ లేనప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోయాను. సో అక్కడ చేస్తుంటే ఇప్పుడు పిరమిడ్ బాధ్యత 160/160 తులసి పిరమిడ్ స్టార్ట్ అయిందా సార్? స్టార్ట్ అయిందండి. చాలా ఫాస్ట్ గా నడుస్తోంది. ఎక్కడ పెద్దగా మేము చెప్పింది లేదు, ఏం లేదు, కానీ నడుస్తోంది. సో బాబాజీ నుంచి మెసేజ్ ఏంటంటే, మనీ అంటే మీకు నోట్లు కాగితం మనీ, మాకేమో ఎనర్జీ. మీరు ఎనర్జీ క్రియేట్ చేయండి, ఇక పిరమిడ్ కావాల్సిన మనీ వస్తూనే ఉంటుంది. ప్రాక్టికల్గా అది మేము చూస్తున్నాం అక్కడ. ఎట్లా ఎనర్జీని ఎలా సెట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు క్లాసెస్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. ఫ్రీ మౌన ధ్యానం ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నాం. 7 days ప్రతి నెల 5th నుంచి 11th వరకు ప్రతి నెల జరుగుతుంది. 5th to 11th ఎవ్రీ మంత్ ఉంటుంది. ఎవరైనా రావచ్చు. ఇప్పుడు అందరికి సరిపడా డార్మిటరీస్, అకామిడేషన్, ఫుడ్ ఎంత మందికి ఉన్నాయి సార్ అక్కడ? డార్మిటరీ అయితే 380 వరకు ఉంది. మళ్ళీ రూమ్స్ అవి ఉన్నాయి, ఇంకాను వాళ్ళ లెవెల్స్ బట్టి పెయిడ్ రూమ్స్ అన్ని కూడా 500 వరకు అకామిడేషన్ చేయొచ్చు. 500 people కి అకామిడేషన్ ఉంది. నామినల్ పేమెంట్ తోటి ఓన్లీ అకామిడేషన్ చార్జ్ చేస్తారు, ఫుడ్ కి ఏమి చార్జ్ చేయరు. సో ఇప్పుడు ఇంకోటి అక్కడ విశిష్టత ఎంత అడిగారు మీరు. ఎంత చెప్పా కదా, కేజీ నుంచి పీజీ వరకు అంతా మనకి పిఎస్ఎస్ఎంలో అన్నీ ఉన్నాయి. కానీ ఏ లెవెల్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. సో పత్రి సార్ మెయిన్ ఎయిమ్ ఏంటి, ధ్యాన జగత్ చేయాలని, అందరినీ ధ్యానంలో తీసుకురావాలని ఒక దారి చూపించారు ఆయన. సో ఆ దారిలో మనం ముందుకు వెళ్తూ ఎదగాలి, వెర్టికల్గా ఎదగాలి, హారిజాంటల్గా కాదు. హారిజాంటల్గా అంటే రకరకాల క్లాసులు కీప్ ఆన్ అటెండ్. లాక్డౌన్లో అలాగే పిచ్చిగా ఎన్నో క్లాసులు, జూమ్లు జామ్ అయిపోయినాయి. సో మనం వెర్టికల్గా ఎదగాలి. ఇలా వెర్టికల్గా ఎదగాలంటే ఈ నాలెడ్జ్ అంతే కాదు. ఇప్పుడు భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో సర్వసంగ పరిత్యాగ అంటాడు. ఇంకా అన్ని నేర్చుకున్నావు, అన్ని ధర్మాలు నేర్చుకున్నావు కదా, అన్ని ధర్మాలు వదిలేసాయి, నీ ఆత్మకు నువ్వు సరెండర్ అవ్వు అంటారు. సో ఇన్ని క్లాసులు అటెండ్ అయ్యి ఇన్ని నేర్చుకున్నావు, ఇన్ని అయిన తర్వాత ఇప్పుడు అవన్నీ వదిలేసి మైండ్ ఖాళీ చేసుకుంటేనే మైండ్ స్లో అవుతుంది. వండర్ఫుల్ అండర్స్టాండింగ్. సో అది అక్కడికి వచ్చేసరికి కాస్మిక్ వ్యాలీ దానికి సంబంధించిన ప్లేస్ అండి. అంటే అన్నీ విన్నాము, నేర్చుకున్నాము, సాధన చేశాము అనుకున్నా ఇక చివరగా మనం అవ్వాల్సిన ఆత్మతో అనుసంధానం అక్కడ జరుగుతుందండి. వండర్ఫుల్. సో అది అక్కడ కాస్మిక్ వ్యాలీ. అందరూ వచ్చినా కూడా, ఇప్పుడు కడతాలకు వచ్చినట్టు అంతమంది వచ్చినా కూడా అక్కడ ఈవెన్ చాలా మంది గేట్ వరకు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చూసాము. లోపలికి ఎంటర్ అవగానే ఎనర్జీ కట్టెన్ ఒకటి ఉంటుంది గేట్ దగ్గరే. సో మీ ఎనర్జీ అంతా టోటల్ స్కాన్ అయిపోతుంది, క్లీన్స్ అవుతుంది. అక్కడ ఉత్తిష్ట గణపతి దగ్గర ఉంటుంది, ఆయన స్కాన్ చేస్తాడు. వచ్చినంటే 5 minutes గేట్ దగ్గర లోపలికి ఎంటర్ అవగానే అక్కడ 5 minutes ధ్యానం చేయాలి.
హ్మ్. సో, మీరు ఏ విధమైన చెడు ఆలోచనతో వచ్చినా హ్మ్. అక్కడంతా గ్రౌండ్ అయిపోతదండి గేట్ దగ్గరే. హుహు. ప్లస్ ఇక్కడికొచ్చి కూర్చొని 5 మినిట్స్ ధ్యానంలో మీరు కాస్మిక్ వ్యాలీ కోర్ ఎనర్జీకి మీరు కనెక్ట్ అవుతారు. హుహు. అంటే కాస్మిక్ వ్యాలీలో ఇప్పటివరకు ఎక్కడ పిరమిడ్స్ లేవా? ఇప్పుడు ఉన్నాయి. 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 60/64 ఉన్నాయి. 26 శక్తిపీఠాలున్నాయి లోపల. ఓకే. పిరమిడ్సే. పిరమిడ్సే. ఆ! అన్నీ అంటే ఇంగ శక్తిపీఠాలున్నాయి. అన్ని పిరమిడ్స్ ఉన్నాయి. వేరు అదర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక మెగా పిరమిడ్ రాబోతుంది. మిగతా చోట్లన్నీ ముందు పెద్ద పిరమిడ్ వచ్చి తర్వాత వేరియస్ వస్తాయి. వస్తాయి. కానీ ఇది అలా కాదు. ఇది ఆత్మస్థితికి కావాల్సింది కాబట్టి ఇది ఎంటైర్ ఎర్త్‌ని బ్యాలెన్స్ చేస్తుందిది. హుహు. గిజా పిరమిడ్‌కి ఇది కనెక్టెడ్. ఓకే. సో, అంత పత్రి పెద్ద సారే పిరమిడ్ చెప్పారా? పత్రి సార్ పెట్టారు. దీన్నేమో అసెన్షన్ పిరమిడ్ అని పేరు పెట్టారు ఆయన. హుహు. సో, ఈ పిరమిడ్ రావడానికి ఈ ముందు ఒక స్టార్ షేప్‌లో శక్తిపీఠాలన్నీ వచ్చి వాటి నుంచి దీనికి ఎనర్జీ వస్తుంది. హుహు. ఇట్స్ నాట్ ఏ నార్మల్ పిరమిడ్ ఇది. స్టార్ షేప్‌లో అంటే నిర్మించారా? లేదు అంటే అలా వచ్చాయి. ఆస్ట్రల్‌గా. అక్కడ హ్మ్. యాస్ట్రల్‌గా కాదు. హ్మ్. అక్కడ ఫిజికల్‌గా శక్తిపీఠాలన్నీ వచ్చాయి. ఓకే. వాటి ద్వారా ఈ వాటి ద్వారా సపోర్టింగ్ ఎనర్జీ. దీనికి ఎనర్జీ వస్తుంది. అక్కడ ఉన్న ఎర్త్ క్లీన్సింగ్ ఏంటి అన్నీ వాళ్ళే చేస్తారు. హ్మ్. సో, అందుకు అంత ప్రత్యేకత అది. అంత ప్రత్యేకత కలిగిన పిరమిడ్ కాబట్టి వీళ్ళందరూ ముందొచ్చి దాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు భూమి మీదకి. ఓకే. సో, అక్కడ చాలామంది హ్మ్, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, బుద్ధుడు, కృష్ణుడు, హుహు. ఆంజనేయుడు, రాజరాజేశ్వరి మాత, వారి శంకరాచార్య, స్టాచ్యూస్ పెట్టారా? బాబాజీ. హ్మ్. అదే స్టాచ్యూస్ అని వాడారు కదా! హ్మ్. స్టాచ్యూ గురించి విగ్రహ ఆరాధన వద్దన్నారు గాని పత్రిజీ. హ్మ్. కానీ విగ్రహాల గురించి పత్రిజీ చెప్పిందేంటి? వారి స్ఫూర్తి స్ఫూర్తి. తీసుకోమన్నారు. స్ఫూర్తి కోసం అది. అది స్ఫూర్తి మనం కోసం. పూజలు, యెస్. పునస్కారాలు, బొట్లు, బోనాలతో అలంకరించడానికి కాదు. ఎగ్జాక్ట్‌లీ. యెస్ సార్. ఎగ్జాక్ట్‌లీ. ఆ హ్మ్. స్ఫూర్తి తీసుకోవాలి. ప్లస్ ప్రతి విగ్రహం మీరు టచ్ చేస్తే యూ విల్ ఫీల్ ద లైఫ్ ఇన్ దట్. టచ్ వావ్! చేస్తే స్మూత్‌గా ఉంటాయి. శ్వాస తీసుకున్నట్టు తెలుస్తది. ఆ ఎనర్జీ మీరు ఆడ వచ్చినవన్నీ సరోజమ్మకి గాని, కొంతమంది ఈ సీనియర్ మాస్టర్స్‌కి థర్డ్ ఇయర్ ఉన్న వాళ్ళకి అక్కడ విజన్ వచ్చి ఇక్కడ నేను ఉంటాను అని ఏర్పాటు చేయండి అని మెసేజ్ వస్తేనే మెసేజ్ చెప్పారు. వస్తేనే అది చేసాం. అంతేగాని ఏదో విగ్రహం దొరికిందని పెట్టేయలేదు. అదే అదే అదే. ఏదో దేవుడిని నమ్ముతున్నాం అని కాదు. సో, అలా అక్కడ పెట్టడం జరిగిందండి. అన్ని ప్లేసులకి అక్కడున్న ఆ కాన్షియస్‌నెస్ ఉంటదక్కడ. అక్కడ హుహు. ధ్యానం చేసుకుంటే వాళ్ళొస్తారు. ఆ మాస్టర్స్ వస్తారు. మనల్ని రెడీ చేస్తారు. ఓకే. గురునానక్ పిరమిడ్ ఉంది. హుహు. జీసస్ పిరమిడ్ ఉంది. పిరమిడ్ల పేర్లు. యెస్. హ్మ్. జీసస్ పిరమిడ్ ఉంది. ఆ జీసస్ పిరమిడ్ అది ఒక సంవత్సరం డిసెంబర్‌లో ఆహ్, సరోజ మేడం ఫౌండర్. సో, ఆమె ఆ కొండ మీద అన్నమాట. కొండ మధ్యలో పైన కాదు, కింద కాదు. అంతవరకు జ్వరంతోటి 103, 104 ఫీవర్ ఉండేది. అప్పుడు ఆమె ఆ కొండ ఎక్కేసి అంత ఫీవర్‌లోను ఇంకా ఆమె కాళ్ళు అక్కడ లాక్ అయిపోయాయి. ముందుకి వెనక్కి జరగలేకపోతుంది. అని నేను ఇక్కడ ఉంటాను అంటది. ఇక్కడ ఉండడం ఏంటని ముందు అర్థం కాక రఘురామ్ సార్‌కి సో, అర్థం కాకంటే నాకు ఇక్కడ పిరమిడ్ కట్టండి. కొండ మధ్యలో ఎలాగో దాన్ని లెవెల్ చేయాలి, కట్టాలి కదా! కిందకా, పైకా ఎక్కడో లేదు, కాళ్ళు కదలలేదు. ఓకే. కడతామని చెప్తే అప్పుడు కిందకి దిగొచ్చింది. అక్కడ హ్మ్. జీసస్ పిరమిడ్ కట్టారు. అదే నెక్స్ట్ ఇయర్‌లో రంజాన్ టైంలో మా పిల్లలు ఇంకా ఆళ్ళకి తెలియట్లేదు. వాళ్ళంతా ఇంక నాన్ వెజ్ అది మానలేకపోతున్నారు జంతువులు అదిని. ఇంకా కొంచెం టైం కావాలి. అంతవరకు నేను ఇక్కడ ఉంటాను అంటే ఆయన పిరమిడ్ కట్టారు అక్కడ. హుహు. ఫస్ట్ నుంచే హ్మ్. అక్కడ పిరమిడ్ కట్టడం జరిగింది. సో, జీసస్ వైట్ కలర్ ఏసాము. గ్రీన్ కలర్‌లో అది మహమ్మద్‌ది దర్గా పిరమిడ్ అని అప్పుడు పేరు పెట్టాం. ఇప్పుడది జా లైట్ సిటీ అని చెప్పి పేరు మార్చడం జరిగింది. హ్మ్. మాస్టర్స్ చెప్పడం బట్టే. దాని పక్కనే శివుడిది. హ్మ్. పీఎంసీలో చిన్న అని ఫోటోగ్రాఫరు. హ్మ్. తనకి అక్కడ కొండ మీద తయాబా హిల్ అని ఉంది. ఆ తయాబా హిల్ మీద శివుడు కనపడుతుంటే అక్కడ నేను శివలింగం డొనేట్ చేస్తానని ఆ అబ్బాయి ఇచ్చాడు. ఓకే. కానీ 4 టన్స్ చాలా పెద్ద విగ్రహం. హుహు. శివలింగం. అక్కడ కిందే ముందు దించేసాం. పత్రి గారి బర్త్‌డే వచ్చిందని ఆ టైంలో ఇంకా అక్కడ దించేసి అక్కడే పూజ అది చేసాం ముందు. సో, తర్వాత అది కింద కాదని ఈటి లెవెల్‌లోనే మధ్యలో కొండ పైనంటే మళ్ళీ నైట్ టైమ్ శివరాత్రికి అట్లీస్ట్ చాలామందొస్తారు. ప్లస్ నైట్ టైమ్ అక్కడున్న చేసినా ఇంక అన్నీ కష్టం అని వీటి లెవెల్‌లోనే మళ్ళీ ప్లాట్‌ఫార్మ్ తయారు చేసి అక్కడ పెట్టాం. 3 చూడడానికి 3 పిరమిడ్‌లు. హుహు. వైటు, గ్రీను, రెడ్ కలర్‌లో 3 ఉంటాయి. వావ్! వన్నెస్. వన్నెస్. మన ఇండియన్ ఫ్లాగ్ కనబడుతుంది. ఏకం చేసేదే పిరమిడ్ అన్నారు అంతే. పత్రిజీ. సో, వండర్‌ఫుల్. పరిపత్రి మేడం. ఆమొచ్చి అన్నీ చూసి ఎళ్ళిపోతున్నప్పుడు జస్ట్ అడిగామనమాట. ఏంటి మీ సందేశం ఏంటని. సో, ఆమె మాటల్లోనే ఆమె సందేశం మీరు వినొచ్చు. నా వర్డ్స్‌కే కాదు ఆమె ఏమన్నారన్నది స్పాంటేనియస్‌గా చెప్తుంటేనే పత్రి సార్ వాయిస్ లాగా అనిపించింది మాకు. సో, అది మీరు అందరూ వినొచ్చు. తర్వాత రామాచారి గారు. ఆయన రోజు పండగ రోజున సంక్రాంతి రోజున పిలిచాను 3 ఇయర్స్ బ్యాక్.
వాళ్ళ అత్తారు అక్కడే ఆయన వచ్చారు. ఆయనకి అక్కడ ఎక్కడ కూర్చున్నా బాబాజీ కేవ్ ఉంది. అదొక ప్రత్యేకత అక్కడ. బాబాజీ కేవ్ దగ్గర కూర్చుంటే చుట్టూతా మాస్టర్స్ అందరూ కూర్చున్నారండి అసలుగా. ఆయన పాపం కాళ్ళు మడుచుకోవడానికి కాళ్ళు తగులుతాయేమో అని భయపడి అంత దగ్గరగా కూర్చొని ఆయన చాలా అనుభవాలన్నీ ఆయన మాటలు ఎప్పుడైనా చెప్తారేమో విందాము. నేను చెప్తే బాగుండదు. సో ఆయన అది ఒక మాస్టర్స్ డెన్ ఆఫ్ మాస్టర్స్ కాస్మిక్ వ్యాలీ. ఏ కొండ పొట్టు మీద అన్ని చోట్ల ఎక్కడ చూసినా ఆయనకి మాస్టర్స్ కనబడుతున్నారంట. సో ఆ మాస్టర్స్ కొన్ని మేము లైట్ కాంతి రూపంలో కూడా అక్కడ తిరుగుతారు. ఈజిప్షియన్ గాడ్స్ అంతాను అందరూ వాళ్ళంతా కాంతి రూపంలో తిరుగుతారు. అవి ఈవెన్ నా కెమెరాలో కూడా నేను క్యాప్చర్ చేయగలిగాను. ఫిజికల్గా నేను చూశాను. కాంతి రూపంలో జమ్మని వెళ్ళిపోతూ రూమ్స్ దగ్గర అది చూశాను. ఫిజికల్గా అక్కడ వర్క్షాప్ జరుగుతున్నప్పుడు వాళ్ళు మన బాడీలోకి వచ్చి వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. వర్క్షాప్ జరుగుతుంటే అక్కడ నేను క్యాప్చర్ చూపిస్తాను మీకు ఆ ఫొటోస్ కూడా. నెక్స్ట్ ఆనంద్ కర్నేషి 1000 Series of Joy ఆయన వచ్చారు. వచ్చి ఈ కృష్ణుడు, వెంకటరమణమూర్తి ఇవన్నీ చూసి మనం ఓన్లీ ఇండియన్ గాడ్స్నే మనం అక్కడ పెట్టాము అనుకున్నారు ఆయన. కాదు, నాకు ఇంటర్నేషనల్గా అన్నీ ఉన్నాయి, ఈజిప్షియన్ గాడ్స్ కూడా నేను అక్కడ పెడతా ఉంటారు అక్కడ అని చెప్పారు. అప్పుడు వెంటనే ఆల్రెడీ అక్కడ ఈజిప్షియన్ గాడ్స్ ప్రత్యేకంగా తిరగడం కూడా ఫొటోస్ చూపించాం అన్నమాట. ప్లస్ మేము కొన్ని బొమ్మలు కూడా వేసించాం. వాళ్ళందరూ అక్కడ తిరుగుతారంటే, అరే ఇంత రిమోట్ ప్లేస్లో మీకు ఈజిప్షియన్ గాడ్స్ గురించి ఎలా తెలుసు అంటారు ఆయన. ఇక్కడ తిరుగుతారు సార్, ఆవిడకి ఏమీ తెలియదు, అన్నీ ఆవిడకి వచ్చిన విజన్స్ అలాగా అది దించేస్తుంది అంతే. ప్రతిసారి ఒక మాట చెప్పారంటే అది రూపం దాల్చిపోద్ది ఇక్కడ. ఆవిడ బుక్స్ చదివారు, ఓన్లీ ప్రతిసారినే చదివారు ఆవిడ, సరోజ మేడం. సో అవన్నీ అక్కడ ఈజిప్షియన్ గాడ్స్ అక్కడ తిరుగుతారు. వాళ్ళంతా అక్కడ కాస్మిక్ వ్యాలీకి క్షేత్ర పాలకులు హనుమంతుడు, మదర్ షెక్మత్. ఈ తులసి పిరమిడ్ గురించి చెప్పండి సార్. అసెన్షన్ గురించి ఇప్పుడు అది బాగా చెప్తున్నాం కదా. యాక్చువల్ సేతు వర్క్షాప్ కూడా ఇందుకే అందరినీ ఇన్వైట్ చేద్దామని. ఈ నార్మల్ పిరమిడ్ అన్నిట్లోనూ ఎనర్జీ ఉంటుంది. చాలా చోట్ల సేతు వర్క్షాప్ జరపబడింది. అన్ని చోట్ల జనం ఎనర్జీ ఫీల్ అవుతారు. బట్ అక్కడికి సేతు వర్క్షాప్ ఉంది, హైయెస్ట్ విజ్డమ్ ఇన్ ద ఎర్త్ అని చెప్పి పత్రి సార్ చెప్పారు. సో హైయెస్ట్ విజ్డమ్ తీసుకున్న తర్వాత మనం అసెన్షన్కి వెళ్ళాలి ఇంకా. సో అది వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ అవుతాయి కాస్మిక్ వ్యాలీలో. దానికి ఇదే తులసి పిరమిడ్ అసెన్షన్ పిరమిడ్ అనే పత్రి సార్ చెప్పారు. ఓకే. సో రీసెంట్గా శంపా ముఖర్జీ అని బాంబేనే ఉంటారు హిందీ మాస్టరు. ఆమె నేను కూర్చొని అసలు ప్రతిసారి అసెన్షన్ పిరమిడ్ అన్నారు, కానీ ఇది ఏ విధంగా అసెన్షన్ అవుతారు ఇక్కడ కూర్చుంటే, మిగతా మెడిటేషన్ చేసిన దానికి దీనికి ఏంటి తేడా అని అడిగితే, ఇప్పుడు ఆల్రెడీ 14 feet హైట్లో ఒక స్లాబ్ వేసాం, దాని మీద పిరమిడ్ వస్తుంది 100 feet హైట్లో. సో ఆ పిరమిడింగ్ స్టార్ట్ అవుతుంది. కింద 14 feet వేస్తే ఆ కిందన ఇంకో 2 levelsలో ఆల్రెడీ ఆస్ట్రల్గా నిర్మించబడింది. వారాహి మాతను పెట్టమన్నారు, అన్నీ అక్కడ నిర్మించబడింది కింద. సో ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ వచ్చి అక్కడ ఎత్తులోనే క్లీన్ అవుతారు అంతాను. ఆ లెవెల్స్ దాటుకుంటూ వచ్చి ఇది అయిన తర్వాత అప్పుడు పై పిరమిడ్ అక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు అంతా. సో ఆ పిరమిడ్ మీద యాస్ట్రల్గా చాలా పెద్ద గ్లోబ్ లాగా అదొకటి కనబడుతుంది అనమాట, యాస్ట్రల్గా అది. సో ఇవన్నీ దాటేసరికి అది అసెన్షన్కి ఇంకా డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఇక్కడికి వస్తాను. ఇప్పుడు తులసి పిరమిడ్ నిర్మాణం ఏ దశ వరకు వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ 14 level స్లాబ్ ఆల్మోస్ట్ ఫిబ్రవరికి కంప్లీట్ అయిపోతుంది. ఒక 4 partsగా చేసి 1/4 అలా చేస్తున్నాము. ఈ 2026 ఫిబ్రవరి వరకు అయిపోతుంది కంప్లీట్. ఫిబ్రవరి వరకు స్లాబ్ అవుతుంది. ఓకే. ఇంకా పిరమిడ్ ఉంది. దానికి దేనికైనా ఫండింగ్ రావాలి. ఫండింగ్ వస్తుంది, దాని మీద మేము పెద్దగా డిపెండ్ అవ్వలేదు, దాని గురించి భయపడి అలా కూర్చోలేదు. అంత ఫండ్ చేతితో పట్టుకొని కూడా మేము మొదలు పెట్టట్లేదు. ఎప్పుడు ఎంత వస్తే అప్పుడు. అంటే వర్క్ అయితే జరుగుతున్నది, వర్క్ ఆగలేదు. అంటే తులసి పిరమిడ్ కోసం ఏమైనా అంటే ప్లాన్ చేశారు సార్, ఇంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనేది ఏమైనా? సో ఏం లేదు, మాది ఏంటంటే ముందు కట్టి చూపించాలి, అది చూస్తే ఎస్ వీళ్ళు సిన్సియర్గా చేస్తున్నారు, ఇది మా మిస్యూజ్ చేయట్లేదు మనం ఇచ్చిన ఫండ్ అని వాళ్ళు చూసి వాళ్ళే ఇస్తారు కదా అని అంత మేమైతే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది వర్క్ ఆగట్లేదు, వర్క్ కంటిన్యూస్ నడుస్తూనే ఉంది. ఇటువైపు క్లాసెస్ చేసుకోవడానికి అదే స్లాబ్ అయింది కదా, 1/4 స్లాబ్ అయింది, అదే క్లాస్ రూమ్ చేసేసాం. ఇప్పుడు మరి పౌర్ణమి క్లాసెస్ అవి కూడా రెగ్యులర్ క్లాసెస్ ఉన్నాయి. ఈవెన్ అల్లా బక్షు మాస్టర్ ఏమో కుండలిని క్లాసెస్ తీసుకుంటాడు. ఓకే. సో ఈ మా సుబ్బారావు గారు మౌనముని అంతా 6 years నుంచి మౌనంలో ఉన్నారు ఆయన. ఆయన ఇక్కడికి వచ్చి వీక్లీ మంత్లీ వన్స్ ఆయన చేస్తారు. ఓకే. తర్వాత నార్త్ కూడా ఈవెన్ శంపా ముఖర్జీ హిందీలో కూడా క్లాసెస్ జరుగుతాయి. ఆల్ ఓవర్ ఇండియా అందరూ కనెక్టెడ్, అందరూ వస్తుంటారు. రెగ్యులర్ గా ఎవ్రీ వీకెండ్స్ సెషన్ జరుగుతూనే ఉంటాయి. వీకెండ్స్ రెగ్యులర్ గా ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడైనా జరగవచ్చు, బట్ సమ్మర్లో మే జూన్లో కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయని అప్పుడు వర్క్షాప్స్కి అయితే ఇవ్వము,
వద్దని Hmm. చెప్తుంటాం, డిస్కరేజ్ చేస్తాం అప్పుడు ఆ టైంలో. Hmm. బట్ ఇప్పుడు అదే దాన్ని కూడా ఇంకో 9 రూములు కట్టేసి ఎయిర్ ఓకే. కండిషన్ చేసుకుంటే బాగుంటుందని అది కూడా ఉంది. అప్పుడు కూడా ఎందుకంటే ఆపకుండా రన్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్లోట్ బాగా పెరుగుతోంది. Hmm. ఈవెన్ మన పిఎస్ఎస్ఎం నుంచే కాదు, సో నార్త్ ఇండియన్స్ ఏంటి, ఈవెన్ ఫ్రమ్ అబ్రాడ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే మన ఇండియన్స్ తెలుగు వాళ్ళని కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. వస్తున్నారండి. అమెరికన్స్, ఈవెన్ ఫ్రాన్స్ నుంచి వచ్చారు మొన్న రీసెంట్గా, Hmm. బ్రెజిల్ నుంచి. Hmm. ఆయన ఒక గురువు అనమాట, జస్ట్ అఫ్కోర్స్ 33 years ఓల్డే. Hmm. ఆయన గురువు. ఆయన ఇక్కడికి వచ్చి అంటే ఇండియాలో 6 months నుంచి వేరియస్ ప్లేసెస్ అన్ని తిరుగుతున్నాడు ఆయన. Hmm. సో బెంగళూరులో ఎవరో నా ఫ్రెండ్కి ఎవరో కలిస్తే ఆయన అన్నాడు, ఒక్కసారి ఇన్ని తిరిగావు కదా, ఒక్కసారి కాస్మిక్ వ్యాలీకి వెళ్ళు అని Hmm. చెప్పగానే ఆయన నువ్వే రా అయితే, నువ్వు చూపించిన నాకు ఎక్కడో తెలియదు కదా, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని తీసుకొచ్చేసాడు అనమాట. ఓకే. ఇంకా 10 days ఉంది తనకి బ్యాక్ వెళ్ళడానికి. ఇంకా ఏవో ప్లాన్ చేసుకున్నాడు వేరే ఇంకా అదర్ ప్లేసెస్. ఇక్కడ 2 days కోసం వచ్చాడు. వచ్చి రాగానే ఇంక ఈ ఎనర్జీకి తను అసలు ఒక రోజంతా ఇంకా కదలలేకపోయాడు అనమాట. Hmm. డీప్గా ఉండి ఎలాగుంది ఏంటి అంటే, నేను చెప్తానన్నాడు. 1 day అయిన తర్వాత ఇంత హైయర్ ఎనర్జీ ఇక్కడ వచ్చింది, సో ఇంక నేను ఇంకెక్కడికి వెళ్ళాను, 10 days ఇక్కడే ఉండి ఉండొచ్చా అన్నాడు. ఉండు పర్లేదని అన్ని డ్రాప్ చేసేసుకొని అక్కడే ఉన్నారు. అన్ని డ్రాప్ చేసుకొని ఎక్కడున్నాడు. ఉండడమే కాదు, మొత్తం ఎర్త్ మీద అమెజాన్ ఫారెస్ట్లో అక్కడ చాలా డార్క్ ఎనర్జీస్ పోర్టల్స్ ఉన్నాయి. సో దాని గురించి నాకు తర్వాత మెసేజ్ వచ్చింది. తిను తులసి పిరమిడ్లో కూర్చొని అక్కడి నుంచి మెసేజ్ చేస్తుంటే మొత్తం బ్రెజిల్కి కనెక్ట్ అయ్యాడు, అక్కడ నుంచి అమెజాన్ ఫారెస్ట్కి కనెక్ట్ అయ్యింది. సో ఇక్కడి నుంచే దానికి ఎనర్జీ పంపించాడు. Hmm. సో నెక్స్ట్ మంత్ మోస్ట్లీ బ్రెజిలియన్స్ టీమ్, ఇండియన్స్ కాదు, వస్తున్నారు. అక్కడ ఉండే వాళ్ళని కాదు, బ్రెజిలియన్సే వాళ్ళందరినీ. ఆ అబ్బాయికి మొత్తం 20,000 ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. Mhm. బట్ అందరినీ అయితే తీసుకురాలేను, ఇంకా ఈ ఎనర్జీకి తట్టుకోలేరు వాళ్ళు. సో కొంతమందికి ఆల్రెడీ లాస్ట్ 2 months నుంచి జూమ్ క్లాసెస్ చేసి ఇక్కడ కాస్మిక్ వ్యాలీకి కనెక్ట్ చేస్తున్నాడు అన్నమాట. ఈ ఎనర్జీకి వాళ్ళు కొంచెం రేజ్ అవ్వాలి, అప్పుడు కానీ ఈ ఎనర్జీ తట్టుకోలేరు అని. ఓకే. సో అందుకే బేసిక్ లెవెల్ పీపుల్ అక్కడికి వచ్చినా కూడా ఎనర్జీకి తట్టుకోలేరు, లేకపోతే ఎగో రేజ్ అవుతుంది ఏదో అని వెళ్ళిపోవడం, లేకపోతే వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి కాల్స్ రావడం, అలా ఉండలేరు. ఒక Hmm. నైట్ ఉన్నారు అంటే అక్కడ ఎనర్జీకి వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. రైట్. ఇప్పుడు అక్కడికి వస్తే ఎలా సార్ అది మన ఖమ్మం నుంచి ఎంత దూరంలో ఉంటుంది? 25 kilometers దూరం అండి. ఖమ్మంలోనే స్టేషన్లో దిగాలా? ఎస్, బస్ స్టాండ్ కానీ స్టేషన్ కానీ దిగాలి. ఇది వరంగల్ హైవేలో వస్తుంది. Hmm. సో మెయిన్ రోడ్ నుంచి 5 kilometers అంటే లోపలికి. ఖమ్మంలోనే దిగేసి ట్రైన్ కానీ బస్ కానీ దిగిన తర్వాత టువర్డ్స్ వరంగల్ డైరెక్ట్ బస్ ఉందా కాస్మిక్ వ్యాలీ? డైరెక్ట్ బస్ ఏ లేదు. ప్లేస్ అన్నట్టు? వరంగల్ రూట్లో మా లోకల్ బస్ ఏమన్నా అంటే లోకల్ ఇన్ ది సెన్స్ పల్లె వెలుగు బస్సులో అయితే Hmm. అక్కడ వచ్చి దిగొచ్చు. అక్కడ నుంచి కూడా 5 kilometers మళ్ళీ రావాలి. అక్కడ దిగి లోపలికి ఎలా రావడం? నార్మల్గా ఈవెన్ ఖమ్మంలో దిగక ముందే వీళ్ళు Hmm. వచ్చేవాళ్ళు అందరూ కాల్స్ చేస్తుంటారు. మా Okay. వెబ్సైట్లో మా నెంబర్స్ ఉన్నాయి, సరోజ మేడం కానీ లేకపోతే రఘురామ్ ప్రసాద్ నావి Hmm. నెంబర్స్ ఉన్నాయి. మాకు ఎవరెవరు కాల్ చేస్తుంటే కొన్ని ఆటోస్ టైప్ చేసి పెట్టుకున్నాం. ఓకే. సో ఆటో వాళ్ళ నెంబర్ ఇస్తాం, వాళ్ళు డైరెక్ట్గా ఖమ్మం నుంచి వీళ్ళు వెళ్ళేసరికి స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ వెళ్ళి తీసుకొస్తారు. ఓకే. లేదు ఖమ్మం వరకు వచ్చేసరికి వరంగల్ వచ్చిన వాళ్ళు ఇక్కడ దిగొచ్చు, పిండిప్రోల్ దగ్గర, పిండిప్రోల్ విలేజ్ దగ్గర, పిండి బ్రోల్. పిండిప్రోల్ విలేజ్ దగ్గర దిగి అక్కడ నుంచి రావచ్చు వాళ్ళు. వరంగల్ నుంచి బస్సులో వస్తే వాళ్ళు ఖమ్మం రాకముందే దిగాలి. అవునండి. ఇట్లా ట్రైన్లో వచ్చే వాళ్ళు మాత్రం ఖమ్మంలో రా- దిగి అటు ముందుకు Yes, రావాలి. yes. ఓకే, వండర్ఫుల్ సార్. సో మెయిన్లీ నాకు ఇప్పుడు కాస్మిక్ వ్యాలీకే ఎందుకు రావాలి అనేది ఈ ఆత్మస్థితికి చేరడానికి ఇది ప్లేస్. సో Right. సేత్ వర్క్షాప్ ఇప్పుడు ఈ 23, 24, 25, 26 తేదీల్లో జనవరిలో వరుసన 26 సెలవు, 25 సెలవు, 24 సెలవు, శని ఆది సోమ. Hmm. సో సేత్ మాస్టర్ ఫస్ట్ టైం తెలుగులో 4 days వర్క్షాప్ పెట్టమని చెప్పారు కాస్మిక్ వ్యాలీలో. ఏ డేట్ సార్? 23 జనవరి 23, 24, 25, 26. 26 Okay. రిపబ్లిక్ డే Hmm. సోమవారం, కానీ అది సెలవు. Hmm. శని ఆది సోమ, బట్ శుక్రవారం కూడా ఒక రోజు సెలవు పెట్టుకుంటే ఇవన్నీ కలిసి వస్తాయి. రైట్. 4 రోజులు సేతు విజ్ఞానం జరగబోతుంది. జరగబోతుంది. సో సో ఈ ఎప్పుడు రావాలి? 22nd నైట్ కన్నా రావచ్చు, దగ్గరలో అయితే 23rd మార్నింగ్ అన్నా రావచ్చు. But మళ్ళీ మరి- రిటర్న్ 26 నైట్. నైట్. సో ఒక నామినల్ చార్జెస్ అక్కడ డార్మెటరీకి చార్జ్ చేస్తాం, అంతే. మిగతా వర్క్షాప్ కానీ ఫుడ్ కానీ అన్ని ఫ్రీనే. బట్ అందుకు ఈ సేతు విజ్ఞానం కాస్మిక్ వ్యాలీలో చేస్తే ఇది ఆల్రెడీ హయ్యర్ ఎనర్జీ తోటి ఉంది, హయ్యర్ సొసైటీ. సో ఆ ఆత్మస్థితికి చేరడానికి మన అందరికీ డోర్స్ ఓపెన్ అవుతాయి. సేతు విజ్ఞానం ఫస్ట్ టైం అక్కడ జరుగుతుంది సార్ కాస్మిక్ వ్యాలీ. ఫస్ట్ టైం జరుగుతుందండి. అన్ని ప్లేసెస్ లో జరిగింది, ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ జరుగుతుంది. అది మెసేజ్ ని ఫాలో చేసి అక్కడ పెట్టారు. మెసేజ్ ఫాలో చేసి. వండర్ఫుల్ సార్. సో మెసేజ్ ఈవెన్ సేత్ మాస్టరే అడిగారంట వాళ్ళు సార్, ఇంకో వర్క్షాప్ ఏమైనా పెడదామా అని, అంటే న్యూ ఎనర్జీ కానీ ఏమైనా పెడదామని అడిగితే, లేదు సేతు విజ్ఞానమే పెట్టాలి, అది 3 రోజులు కాదు
4 డేస్ పెట్టాలి అని చెప్పి. ఈసారి 4 డేస్. 4 డేస్ ఫస్ట్ ఈసారి. టైం అంతకుముందు 3 డేస్ నుంచే Yes. ఉండేది. 3 4 డేసే days. ఉండేది. Yes. రైట్ సార్. ఫైనల్‌గా మీ మెసేజ్ ప్లస్ ఇన్విటేషన్. పత్రి సార్ నాకు ఇంతటి బాధ్యత అప్పచెప్పారు. నాకు యాక్చువల్‌గా రియల్లీ ఐయామ్ చాలా లక్కీ అనుకోవాలి. అదృష్టవంతుడిని. ఏం చూసి అప్పచెప్పారో తెలీదు. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి అక్కడ. అలాగే డెవలప్‌మెంట్ వెరీ ఫాస్ట్ డెవలప్‌మెంట్ జరుగుతుంది. అందులో నేను ఒక పార్ట్. సో, అలాగే మీ అందరూ కూడా వచ్చి కాస్మిక్ వ్యాలీకి వచ్చి అందులో పార్టిసిపేట్ అవ్వాలని, అందులో భాగస్వాములు అవ్వాలని, ఈ అసెన్షన్ పిరమిడ్‌కి కూడా భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాను. సో, ఈ సేతు వర్క్‌షాప్ ఈజ్ మంచి ఆపర్చునిటీ అందరికీ. అందరూ తప్పకుండా రావాలి. అందరిని ఇన్వైట్ చేస్తున్నాను నేను. కాస్మిక్ వ్యాలీ మేనేజ్మెంట్ తరపున ఇన్వైట్ చేస్తున్నాను. అందరూ రావాలి. సో, పీఎంసీ వారికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ కృష్ణారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇది మిత్రులారా విన్నాం కదా! ఎన్నో ధ్యానాశ్రమాలున్నా ఏదికదే ఎంత ప్రత్యేకమో విన్నాం. సో, మనం ఆత్మస్థితికి ఎంతో వర్క్ చేసినా కూడా మనం మనతో మనం కనెక్ట్ అవ్వడానికి అద్భుతమైన వేదిక అనేది మనం తెలుసుకున్నాం. 23, 4, 5, 6 4 రోజులు సేత్ మహావిజ్ఞానం వర్క్షాప్ జరగబోతుంది. ఆ సమయంలో అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. అంటే ఒక పిరమిడ్ మాస్టర్‌గా ఒక సాధనతో, ఒక ప్యూరిటీతో ఉంటే నేను కాదు నా ద్వారా చేపించబడుతుంది అనే ఒక సరెండర్‌నెస్ ఉంటే ఎలా వర్క్ జరుగుతుందో, వారి గ్రోత్ ఎలా ఉంటుందో అనడానికే ఈ పిరమిడ్ మాస్టర్ కృష్ణారావు గారు మనందరికీ ఆదర్శం మిత్రులారా. సో, నేను చేస్తున్నాను అనేది ఉన్నప్పుడు ఏం జరుగుతున్నాయో బయట చూస్తున్నాం మనం. బయట అంతా ప్రాపంచికంగా అదే ఉంటది. నేను కాదు నా ద్వారా చేపించబడుతుంది. సో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వాక్కులతో ముందుకు వెళితే, ధ్యాన సాధనలో లీనమై ఉంటే, సర్వీస్ చేయడం కోసం ఒక్క అడుగు మనం ముందేస్తే ఎన్ని అడుగులు వారు మాస్టర్స్ ఏపిస్తారని చదివాం. కానీ వీరి అనుభవ జ్ఞానమే మనకు నిదర్శనం. కాబట్టి మిత్రులారా, ధ్యాన సాధన చేస్తూ మనం పౌర్ణమి ధ్యానాలకి అక్కడికి వెళ్ళొచ్చు. సో, మరిన్ని వర్క్షాప్స్ కూడా అటెండ్ చేయొచ్చు. వరల్డ్ వైడ్‌గా మాస్టర్స్‌ని మనం కలుసుకోవచ్చు. సజ్జన సాంగత్యం వరల్డ్ వైడ్ మాస్టర్స్‌తో చేసే ఒక అద్భుతమైన ప్లేసే కాస్మిక్ వ్యాలీ. సో, అందరం కాస్మిక్ వ్యాలీకి వెళ్దాం. నెక్స్ట్ మనం సేత్ విజ్ఞానం అక్కడి నుంచి అందరూ అటెండ్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.